ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో చోటు చేసుకున్న ఓ సంఘటన కలకలం రేపుతుంది. గ్రామ పెద్దల తీర్మానంతో 4 కుటుంబాలను గ్రామం నుంచి వెలివేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అవమానాన్ని జీర్ణించుకోలేక ఆ కుటుంబాలకు చెందిన ముఖ్య బాలమ్మ అనే మహిళ మనోవేదనతో మృతి చెందింది. స్థలం వివాదంపై పెద్దల మాట వినలేదన్న కారణంతో ఆ 4 కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదు, వారి శుభకార్యాలకు ఎవరూ వెళ్లకూడదంటూ పంచాయతీ పెద్దలు తీర్పునిచ్చినట్టు తెలుస్తోంది. బహిష్కరణ కారణంగా గ్రామంలో పనులు కూడా రానివ్వకపోవడంతో ప్రస్తుతం చింతలపూడిలో పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఈ నెల 4వ తేదీన PGRS లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఏ అధికారి స్పందించలేదని ఆ కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తాము పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెబుతున్నారు. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ఏలూరు జిల్లా ప్రతినిధి సుమన్ అందిస్తారు. ప్రజలు రోజు రోజుకి అప్డేట్ అవుతున్న తరుణంలో ప్రస్తుతం మనం ఈ వెలి ఘటన అనేది అత్యంత ఎక్కువగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. అదేవిధంగా ఈరోజు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి నాగిరెడ్డిగూడెం గ్రామంలో వెలి సంఘటన అనేది కలకలం రేపినట్టు తెలుస్తూ ఉంది. ఈ వెలి సంఘటనను జీర్ణించుకోలేక ఓ మహిళ కూడా ఇక్కడ చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే అసలు వెలి ఎందుకు జరిగింది, వెలి ఎలా చేశారు ఏంటి అనే విషయాన్ని మనతో పాటు అక్కడ ఈ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వెలి కాబడినటువంటి వారు వారిని అడిగి తెలుసుకుందాం. ఏమండి చెప్పండి, అసలు ఏం జరిగింది, మీ ఇంట్లో ఈ అమ్మాయి ఎలా చనిపోయింది అంటారు? నా పేరు ప్రసాద్ అండి, మాది నాగిరెడ్డిగూడెం. మేము ఈ ఊళ్ళో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మమ్మల్ని సంవత్సరం కిందట చేశారండి. ఎందుకు అని చెప్తే మాకు అన్నదమ్ముల్లో ఏదో గొడవ అయ్యింది ఆస్తి గురించి అని చెప్పేసి, దాని గురించి నమ్మపలికి వాళ్ళ వెనకాల ఉండండి, దాంట్లో డబ్బులు కూడా తినేసి వాళ్ళ వైపు మాట్లాడి మొత్తం మమ్మల్ని తప్పు పంచాయతీలు చేసి దగ్గర ఒక 15 పంచాయతీలు చేశారండి. తప్పు పంచాయతీ చేసి మమ్మల్ని వినకుండా ఉన్నారని చెప్పేసి మమ్మల్ని ఏలేసేసారండి. ఈ ఏలేసేసిన కారణంగా ఆల్రెడీ మా అయినోళ్ళ ఇంటికి కూడా మేము వచ్చినప్పుడు కూడా డైరెక్టర్గా వాళ్ళని ఏలేసేసాం, వాళ్ళు అంటే మేము రామని కూడా చెప్పారండి. ఇది నేను ఎస్పీ గారి దృష్టికి కూడా పంపించాను. నేను అక్కడ నుంచి CA గారిని చేయమంటే అక్కడ నుంచి మరి ఏం జరిగిందో ఏటో తెలియదు కానీ అందరూ కలిసి మమ్మల్ని ఇలా ఏలేసేసి ఏం చేసుకుంటారో చేసుకొని చెప్తున్నారండి. అది విషయం. ఇప్పుడు ఇక్కడ చనిపోయింది మా నాన్నమ్మ గారండి. ఆ ఎలి తీసేసిన తర్వాత మా నాన్నమ్మ మనోవేదంతో తట్టుకోలేక చచ్చిపోయింది సార్. అయినా సరే పెద్దలు ఎవరో కూడా రాలేదండి. ఎందుకు రాలేదని చెప్పేసి మేము అడిగితే ఏమో మిమ్మల్ని ఏలేసేసాము, మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి చెప్తున్నారు సార్. పెద్దలే కాదండి, ఈ ఊళ్ళో వాళ్ళని కూడా రానివ్వకుండా చేస్తున్నారు సార్. అది మేము ఎవరి ఫంక్షన్కి వెళ్ళినా కానీ, ఏ శుభకార్యానికి కానీ అశుభకార్యానికి కానీ వెళ్దామన్నా కూడా వాళ్ళు ఉంటే వాళ్ళని వెళ్ళేసేసాం, వాళ్ళు ఉంటే మేము రాము అని చెప్పేసి కళాఖండిగా చెప్పేశారండి. ఇది మేము CA గారి దృష్టికి కూడా పంపించాం. ఆయన ఏదో మొత్తం సెటిల్మెంట్ చేస్తున్నారు అంటున్నారు తప్పించి అసలు ఏ విషయం కూడా చేయలేదు సార్. రోజు వస్తాము సెటిల్మెంట్ చేస్తున్నారు అంటున్నారు కానీ ఏమి అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళంతా లోకల్ అసలు వెళ్ళి అంటే ఎలా చూస్తున్నారు? అసలు పురుగు కంటే హీనంగా చూస్తున్నారు సార్. అసలు పురుగు కంటే చాలా హీనంగా చూస్తున్నారు సార్. మేము ఊర్లో తిరుగులేకపోతున్నాం సార్. ఏమున్నా మీ చేతనైంది చేసుకోండి. CA గారైనా SA గారైనా నేను చెప్పింది వాళ్ళు చేస్తారు, కానీ వాళ్ళు ఏం చేస్తారో నేను చూస్తాను. CA గారు SA గారికి చెప్పి మీ కాళ్ళు చేతులు ఇరుకొట్టిస్తాను, మీ అంతా చూస్తామని చెప్పేసి మాకు వార్నింగ్ ఇస్తున్నట్టున్నారు. అన్యాయం జరిగింది, అవమానం పరచబడింది ఈ ఇంట్లోనే సార్. ఆ ఇంట్లో వచ్చి ఎంక్వైరీ చేయమని SP గారు ఆర్డర్ ఇస్తే ఈ ఇంటికి రాకుండా SA గారైనా CA గారైనా తప్పించుకొని కొట్టు దగ్గర నీళ్లు రానిస్తున్నారా, పప్పులు కొనిస్తున్నారా అని చెప్పి ఎంక్వైరీ చేసి పైన ఎంక్వైరీ చేసి వెళ్ళిపోతున్నారు, కానీ మమ్మల్ని మాత్రం ఏమాత్రం న్యాయం చేయట్లేదు సార్. ఏ విషయం మీద మిమ్మల్ని వీలేశారండి? కేవలం ఆస్తి, మా అత్తయ్య తాలూకు ఇల్లు ఉంది సార్. ఆ ఇంట్లో మా అత్తయ్యని చూసుకునే వాళ్ళకి ఆ ఇల్లు ఉందని చెప్పారు సార్. కానీ ఆ ఇంటి గురించి సమస్య అని పెద్దలు 15 సార్లు పంచాయతీ చేపించిన తర్వాత వినకపోతే ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి ఇప్పిస్తాం అన్నారు సార్. కానీ ఇప్పించలేదు, కాకుండా మమ్మల్ని ఎలి తీసేశారు సార్. మేము వినట్లేదు, మాట వినట్లేదని. ఈ సంవత్సర కాలంలో మిమ్మల్ని పనికి రావడం కానీ తీసుకెళ్ళడం కానీ మీ కుటుంబ పోషణ ఎలా ఉంది? మా ఆయన గారు పెట్రోల్ బంక్ లో చేస్తున్నారు సార్. అది కూడా తెలిసిన వాళ్ళు, బయట వాళ్ళు సార్, ఈ ఊరోళ్ళు కాదు. ఇప్పించింది ఏదో రికమెండేషన్ ఏదో బతిలాడి అక్కడ పెట్టించారు సార్. సంవత్సరం నుంచి మేము వేరే కానీ అలాగే బతుకుతున్నాం సార్. ఏ ఫంక్షన్ కి నేను మా ఆయన ఏ ఫంక్షన్ కి వెళ్ళట్లేదు, ఏ ఫంక్షన్ కి మమ్మల్ని రానివ్వట్లేదు సార్. ఏదైతే
ఈ నాగిరెడ్డిగూడెం గ్రామంలో ఈ వెలిఘటన అనేది కలకలం రేపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే వాళ్ళ ఫ్యామిలీస్ అయితే 4 ఫ్యామిలీస్ ఉన్నాయి. 4 ఫ్యామిలీస్ను కూడా ఒక సంవత్సరం నుంచి వెలేసిన ఘటన అయితే కనిపిస్తూ ఉంది. వారి కుటుంబ పోషణ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు మనోవేదంతో ఒక మహిళ అయితే చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అధికారులకు స్పందనలో కంప్లైంట్ చేసినా కానీ 4వ తారీఖున ఈ నెల 4వ తారీఖున స్పందనలో కంప్లైంట్ చేసినా కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు ఈ ఇంటి వైపు చూడలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా